Hi friends, welcome to my documentary. X cube plus y cube plus 3xy equals to 1. Then x plus y equals to how much? Solution. మనకేమి ఇచ్చాడు? x cube plus y cube plus 3xy equals to 1 ఇచ్చాడు. So x plus y equals to how much? x plus y వాల్యూ తెలుసుకోమన్నాడు. సో మనకు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములాలో ఉంది కదా. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాను మనం x క్యూబ్ ప్లస్ y క్యూబ్లో అప్లై చేద్దాం. సో ఇప్పుడు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే x ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ప్లస్ 3xy ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు x ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ xy ఉంది. సో ఇప్పుడు దీనికి ప్లస్ 2xy యాడ్ చేద్దాం, మళ్ళీ 2xy మైనస్ చేద్దాం. సో మైనస్ xy ఉంటుంది ప్లస్ 3xy ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ 2xy మైనస్ xy ఉంది. సో మైనస్ 3xy ప్లస్ 3xy ఈజ్ ఈక్వల్స్ టు 1. సో let us x plus y ఈక్వల్స్ టు n. x ప్లస్ వైని ఎన్గా తీసుకుందాం. అప్పుడు n ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే n స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 3xy ఈక్వల్స్ టు 1. సో n ఇంటూ n స్క్వేర్ అంటే n క్యూబ్ మైనస్ 3xyn ప్లస్ 3xy. 1 అనేది ఇటు వస్తే మైనస్ 1 అవుతుంది. మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు n క్యూబ్ దీనికి ప్లస్ n స్క్వేర్ యాడ్ చేద్దాం, మళ్ళీ n స్క్వేర్ మైనస్ చేద్దాం. ప్లస్ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ మైనస్ 3xyn ప్లస్ 3xy మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ n క్యూబ్ మైనస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్గా రాసుకుందాం. మైనస్ 3xyn ప్లస్ 3xy మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు n స్క్వేర్ కామన్ దిద్దాం. n స్క్వేర్ కామన్ తీస్తే n క్యూబ్ మైనస్ n స్క్వేర్ అంటే n మైనస్ 1 వస్తుంది. n మైనస్ 1 ప్లస్ n స్క్వేర్ మైనస్ 3xyn ప్లస్ 3xy మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో n స్క్వేర్ ఇంటూ n మైనస్ 1 ప్లస్ n స్క్వేర్ మైనస్ 3xyn ప్లస్ 3xy మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు n స్క్వేర్ ఇంటూ n మైనస్ 1 ఇక్కడ మైనస్ 3xy కామన్ దిద్దాం. అప్పుడు ఇక్కడ n ఉంటుంది. సో మైనస్ 1 వస్తుంది ఇక్కడ ప్లస్ n స్క్వేర్
minus 1 is equals to 0. n square minus 1 is equals to 0. సో ఇక్కడ n square minus 1 అంటే n square 1ని 1 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, n square minus 1 square. సో n square into n minus 1 minus 3xy into n minus 1 plus n square minus 1 square అంటే a square minus b square ఫార్ములాలో ఉంది. సో ఇప్పుడు n plus 1 into n minus 1గా రాసుకోవచ్చు, దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు n minus 1 కామన్ దిద్దాం. n minus 1 కామన్ తీస్తే ఇక్కడ n స్క్వేర్ ఉంటుంది ప్లస్ ఇక్కడ n plus 1 ఉంటుంది, ఇక్కడ మైనస్ 3xy ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో n minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ n square plus n plus 1 minus 3xy is equals to 0. Recall. మనకు n అంటే ఏంటి? n అంటే మనం ఇక్కడ x plus y equals to n అనుకుందాం కదా. సో n is equals to x plus y. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n minus 1 ఈక్వల్స్ టు 0 కదా, అంటే x plus y minus 1 ఈక్వల్స్ టు 0 ఆర్ n స్క్వేర్ అంటే x plus y హోల్ స్క్వేర్ ప్లస్ x plus y plus 1 minus 3xy ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ x plus y minus 1 ఈక్వల్స్ టు 0 అంటే x plus y ఈక్వల్స్ టు 1 వాల్యూ. ఇప్పుడు మనం దీనికి చూద్దాం. x plus y హోల్ స్క్వేర్, x plus y హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ x plus y plus 1 minus 3xy equals to 0. సో ఇప్పుడు x square plus y square plus 3xy minus 3xy, సో minus xy అవుతుంది, plus x plus y plus 1 equals to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఇరువైపులా మనం 2తో మల్టిప్లై చేద్దాం. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xy ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 0. సో అప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 అంటే 0. సో ఇప్పుడు 2x స్క్వేర్ ఉంది, 2x స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్గా రాసుకుందాం, ప్లస్ 2y స్క్వేర్ ఉంది, 2y స్క్వేర్ని వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా రాసుకుందాం, మైనస్ 2xy ప్లస్ 2x ఉంది, 2x ఇంటూ 1గా రాసుకుందాం, ప్లస్ 2y ఉంది, ప్లస్ 2y ఇంటూ 1గా రాసుకుందాం, ప్లస్ 2 ఉంది, ప్లస్ 2 అంటే 1 ప్లస్ 1గా రాసుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, తర్వాత మైనస్ 2xy ప్లస్ 2x ఇంటూ 1 మైనస్ 2xy ప్లస్ 2x ఇంటూ 1
plus 2y into 1 plus 1 plus 1 is equals to 0. Plus 2y into 1 plus 1 plus 1 is equals to 0. సో ఇప్పుడు ఇదే విధంగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని తీసుకుందాం, ఇక్కడ వై స్క్వేర్ని తీసుకుందాం, ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ 2xy ప్లస్ ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం ప్లస్ 2x ఇంటూ 1 తీసుకుందాం, 2x ఇంటూ 1 ప్లస్ ఇక్కడ నుండి ఒక 1 తీసుకుందాం ప్లస్ ఇక్కడ ఇంకొక వై స్క్వేర్ ఉంటుంది కదా, సో వై స్క్వేర్ తీసుకుందాం ప్లస్ 2y ఇంటూ 1 తీసుకుందాం, తర్వాత ఇంకొక 1 తీసుకుందాం ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy, సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ఇంటూ 1 ప్లస్ 1, ఇప్పుడు ఇది y ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 కేసెస్ వస్తాయి. సో ముందుగా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇరువైపులా మనం రూట్ పెడదాం. సో రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 0, ఇక్కడ రూట్కి 2 ఎగిరిపోతుంది. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 0 అంటే 0, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇరువైపులా రూట్ పెడదాం, అప్పుడు ఈ రూట్కి 2 ఎగిరిపోతుంది. సో ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇరువైపులా రూట్ పెడదాం, ఈ రూట్కి 2 ఎగిరిపోతుంది, అప్పుడు y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 0 అంటే 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, అప్పుడు x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, ఇది ఒక ఆన్సర్. మనకి ఇంతకుముందు ఒక ఆన్సర్ వచ్చింది, ఏంటది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.